ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 10వ వచనం. ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. మీకోసం లవోదికయలో ఉన్న వాళ్ళ కోసం, నన్ను ఇంతవరకు కలుసుకోకుండా ఉన్న వాళ్ళ కోసం నేను ఎంతో శ్రమిస్తున్నానో మీరు గ్రహించాలని నా కోరిక. మీ హృదయాలు ధైర్యంతో నిండిపోవాలని, ప్రేమతో మీరు ఐక్యం కావాలని నా అభిలాష. అప్పుడు మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. అదే ఒక సంపద. ఈ విధంగా మీరు దేవుని గురించి అంటే క్రీస్తుని గురించి రహస్య జ్ఞానం పొందుతారు. క్రీస్తులో వివేకము, జ్ఞానము అనే సంపదలు దాగి ఉన్నాయి. తీయటి మాటలతో మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా ఉండాలని మీకు ఈ విషయాలు చెప్తున్నాను. నేను శరీరంతో అక్కడ మీ దగ్గర లేకపోయినా నా ఆత్మ మీ దగ్గర ఉంది. మీ క్రమశిక్షణను, క్రీస్తు పట్ల మీకున్న సంపూర్ణ విశ్వాసాన్ని చూసి నా ఆత్మ ఆనందిస్తుంది. క్రీస్తు వల్ల సంపూర్ణమైన జీవితం. మీరు యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించినట్లే ఆయనలో ఐక్యమై ఉండండి. మీ వేర్లు ఆయనలో నాటి ఆయనలో అభివృద్ధి చెందుతూ జీవించండి. మీకు ఉపదేశించిన విధంగా సంపూర్ణమైన విశ్వాసంతో ఉండండి. మీ కృతజ్ఞత పొంగిపోవాలి. మోసంతో, పనికిరాని తత్వజ్ఞానంతో మిమ్మల్ని ఎవరు బంధించకుండా జాగ్రత్త పడండి. వాళ్ళ తత్వజ్ఞానానికి మూలం క్రీస్తు కాదు, దానికి మానవుని సాంప్రదాయాలు, అతని నైజం వల్ల కలిగిన నియమాలు కారణం. ఎందుకంటే దేవుడు ప్రకృతి క్రీస్తులు సంపూర్ణంగా మానవ రూపంలో జీవిస్తుంది. మీరు ఆయనలో ఐక్యత పొందారు కనుక మీకు ఆ సంపూర్ణత లభిస్తుంది. క్రీస్తు అన్ని శక్తులకు, అన్ని అధికారాలకు అధిపతి. ఆయనతో మీకు కలిగిన ఐక్యత వల్ల మీరు సున్నతి పొందారు. ఈ సున్నతి మానవాళి చేసింది కాదు, ఇది క్రీస్తు స్వయంగా చేసిన సున్నతి. పాపాలతో కూడుకున్న ఈ దేహం నుండి విముక్తి పొందడమే ఈ సున్నతి. మీరు బాప్తిస్మము పొందడం వల్ల క్రీస్తుల సమాధి పొందారు. క్రీస్తులో బ్రతికించిన దేవుని శక్తి పట్ల మీకున్న విశ్వాసం వలన మిమ్మల్ని కూడా దేవుడు ఆయనతో సహా బ్రతికించాడు. అంటే బాప్తిస్మం వల్ల ఇది కూడా సంభవించింది. మీరు చేసిన పాపాల వల్ల, పాపాలతో కూడుకున్న ఈ దేహం నుంచి స్వేచ్ఛ పొందకుండా మీరు గతంలో ఆత్మీయంగా మరణించారు. కానీ దేవుడు మీ పాపాలన్నింటిని క్షమించి క్రీస్తు సహా మిమ్మల్ని బ్రతికించాడు. ఆ పద్ధతులను గురించి, నియమాల గురించి మనం రాతమూలంగా అంగీకరించిన పత్రాన్ని, అది మనకు వ్యతిరేకంగా ఉంది కనుక ఆయన దాన్ని తీసుకువెళ్ళి మేకులతో సిలువు కొట్టాడు. అధికారాలను, శక్తుల్ని పనికి రాకుండా చేసి వాటిని బహిరంగంగా హేళన చేసి సిలువతో వాటిపై విజయం సాధించాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.